ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ ఖర్చు పెట్టేశారా? రాలేదు, ఇంకా రావాలి. ఇట్స్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టు కమ్. ట్యాక్స్ అని కట్టాలి కదా, ఆ కట్ అయింది కొంచెం ఎంత పోయిందో చూసి బాధపడి ఓకే ఆ బాధ పోయిన దానికి ఎట్లా మేనేజ్ చేయాలి. కొన్ని అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలి. అండ్ నాకు కొంత చారిటీ ఒక్కరికి చేయాలని ఉంది, చేస్తా. ఇప్పుడు చెప్పను నేను. అండ్ అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను మా ఫ్యామిలీని అందరినీ, మా అమ్మ మా నాన్న రెంట్లో హౌస్లో ఉంచి కష్టపెట్టి పెంచారు. ఇప్పుడు దాకా ఇట్స్ మై టర్న్ టు గివ్ దెమ్ బ్యాక్, మేక్ దెమ్ ఆరామ్సే కూర్చోండి అని చెప్పే టైము. సో అందుకే వాళ్ళిద్దరు అమ్మ నాన్న పేరు మీద ఒక ఇల్లు కొనాలని. ఎక్కడ బ్రో? ఊర్లోనే కొనాలనుకుంటున్నారా? ఓకే. అండ్ మీరు బయటికి రాగానే సో ఈ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూవర్స్ ఇవన్నీ మరి విని కొన్ని విషయాల్లో కూడా మీరు బాధపడి, కొన్ని ఆనందపడి, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కూడా బాధ ఏం లేదు బ్రో, అని హ్యాపీగా బాధ ఏం లేదు. సపరేట్గా దీనికంటూ కూడా సో కే బ్యాచ్ అని చెప్పేసి ఇలాంటివన్నీ పేరు పెట్టి ఇట్లా పిలుస్తూ ఉన్నప్పుడు సో హౌ డూ యూ ఫీల్ అండ్ వాట్ యూ ఫెల్ట్? హౌ డూ ఫీల్ అంటే బ్రో వాట్స్ యువర్ ఫుల్ నేమ్? చాణక్య. హిందీలో రాస్తే అక్షరాలే కదా మారుస్తాయి, కన్నడలో అక్షరాలు మారుతాయి. పిలుపు మళ్ళీ వ్యక్తి ఒక్కటే కదా, బట్ మనం మాట్లాడే లాంగ్వేజ్ అనేది కూడా మారుతుంది కదా. ఆ లాంగ్వేజ్ ఎమోషన్ సేమే కదా, నువ్వేం చెప్పాలనుకునేది సేమే కదా, నీ మంచి సేమే కదా, మాట కదా, మాటే వేరు, మంచి సేమే కదా. నీకు ఆకలేసినప్పుడు అన్న తింటావు, నేను ఆకలేసినప్పుడు అన్న తింటా. నీకు బాధ అనిపించినప్పుడు ఏడుస్తావు, నేను బాధ అనిపించినప్పుడు ఏడుస్తాను. ఏంటంటే మీరు ఒకటనని మీరు అనుకుంటున్నారు, కాకపోతే మిమ్మల్ని సపరేట్గా సెగ్రిగేట్ చేయాలని ఒక టైప్ ఆఫ్ అంటే కొంతమంది ఇలా చేయడం అనేది కరెక్ట్ అంటారా? అంటే బేసిక్లీ నాకు అడిగితే నాకు అందరూ ఒకటే. ఇంకా చేసిన వాళ్ళ గురించి చెప్పమంటే మేబీ వేరేం దొరకలేదేమో. ఓకే, మేబీ వాళ్ళ దగ్గర ఇంకేం చేత కాదేమో. ఈ డివిజన్ యూనిటీగా ఉండాలి అని వీళ్ళే ఒక చోట వీడియో చేసి పెట్టేవాళ్ళు, వీళ్ళు వేరే బ్యాచ్, వీళ్ళు వాళ్ళ బ్యాచ్ అని చెప్పి మేబీ గేమ్ ప్లాన్ ఏమో, మేబీ వాళ్ళ గేమ్ ఏమో, మేబీ వాళ్ళకి వచ్చేది అంతే ఏమో. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, సో ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఏ జనాలు నన్ను ఇష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారో అదే జనాలు నన్ను ఇష్టపడి ఓట్ చేశారు. సో ఆ జనాలు నాకు రెస్పాన్సిబుల్, నాట్ దిస్ వేస్ట్ క్యాండిడేట్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్. అంటే బయటకు వచ్చిన తర్వాత చాలామంది మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా సో ప్రతి ఒక్క చోట మీ గురించి క్వశ్చన్ అడిగి సో దీని గురించి కొంచెం హైలైట్ చేస్తూ ఉన్నట్టు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సింపుల్గా ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు సో కొన్ని థంబ్నెయిల్స్ అనేది కూడా మీ పేరు మీద కూడా కొన్ని ఇట్లా అంటే నేను అదే చెప్తా. ఇప్పుడు వేరే 22 కంటెస్టెంట్స్ ఉన్నారు నాతో కలిపి. 22 కంటెస్టెంట్స్తో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ చేసి నా పేరు మీద థంబ్నెయిల్ పెట్టడం అనేది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇన్సల్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నా, ఇండైరెక్ట్గా ఏం కాదు. ఎవరితో చేశారో వాళ్ళు పెట్టండి. ఎందుకు ఈ న్యూస్నెస్ అంటే ఒక హ్యూమానిటీ లేకుండా ఎవరినో వాడుకొని మీ ఛానల్ని ముందు తీసుకెళ్ళే దీనికోసం వేరే వాళ్ళని వాడుతున్నారు అనిపిస్తుంది తప్ప మీ దగ్గర టాలెంట్ లేదనిపిస్తుంది నాకు. ఇఫ్ యూ స్టిల్ వాంట్ డూ దట్, మీరు అదే ఇంకా నాది ఇంకో వ్యక్తిది థంబ్నెయిల్ ఫోటోలు పెట్టే చేయాలంటే ఇట్స్ బెటర్ యూ టేక్ ఇట్ అవుట్ యువర్ యూట్యూబ్ ఛానల్. వర్త్లెస్ అనిపిస్తుంది. ఇంకెన్ని రోజని వేరే వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళ గురించి అడిగి వాళ్ళ గురించి ఇంకోటి చెప్పుకొని బతుకుతారు. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ లైఫ్. ఇంకోటి లేదా? అంతే, నేనే కనిపిస్తున్నాను ప్రస్తుతానికి, ఇంకోటి లేదా. నాకే ఉంది పోయా చాలా చూసుకోవడం, గెలిచినా గెలవకపోయినా. నాకు ఫైనాన్షియల్ ఉంది, ఫ్యామిలీస్ ఉంది. ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు టేక్ కేర్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్. యూ గైస్ హ్యావ్ నథింగ్. నేను ఇంకోటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సాఫ్ట్గా చెప్తా. ఇది మళ్ళీ కంటిన్యూ అయితే నేను ఇంజో పెట్టి పేరుతో చెప్తా. ఇట్స్ బెటర్ యూ డోంట్ గోక్ మీ. బాగా ఎవరో గోకారు అంటే నాకు ఇంకా ఎఫెక్ట్ కాదు, ఇంకో వ్యక్తికి ఎఫెక్ట్ అవుతుంది. ఐ కెన్ సెన్స్ ఇట్. ఇట్స్ బెటర్ యూ స్టాప్ దట్. అంటే మీరు వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? నా గురించి కొంతవరకు తెలిసిన వాళ్ళకి, ఇన్ అండ్ అవుట్ తెలియని వాళ్ళకి వెళ్ళి అడగట్లేదు కదా మీరు. తెలిసిన వాళ్ళకి అడుగుంటే వాళ్ళు నిజాయితీగా కరెక్ట్గా చెప్తే నేను ఇదే ఓకే, ఇట్స్ డన్, క్లియర్, డస్ట్ అండ్ క్లియర్, ఓకే అయిపోయింది. మీరు వాళ్ళకే నా గురించి తెలుసు కొంత, వాళ్ళ దగ్గర మీరు ఏదేదో అడుగుతున్నారు, సెన్స్లెస్ క్వశ్చన్స్. మీరు చూసుకోండి కదా. మెయిన్గా అయితే మీ గురించి ఏంటంటే మీ పర్సనల్ మ్యాటర్ అంటే చెప్పాలంటే మీ ఇది ఎట్లా లవ్ స్టోరీ దాని గురించే ఎక్కువ అన్నారు.
పక్కింటోటి దోశలో బొక్క ఉంది, అది కవర్ చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళ దాంట్లో తవే బొక్క, వీళ్ళు చూసుకోవచ్చుగా. మీ తట్టలో మీ ప్లేట్లో ఏం పడున్నాయి అది తినండి. మీరెందుకు వేరే వాళ్ళు తినాలని చూస్తున్నారు? నాకు అర్థం కాదు. ఏదైనా ఉంటే ఐ టాక్ టు యూ, కమ్ హోమ్, నా ఇంటికి రండి, ప్రాబ్లం లేదు. మీ ప్లేస్ చెప్తారా, నేను వచ్చి మాట్లాడతాను, ఐ డోంట్ కేర్. మీరు తినండి, మీకు ఏముందో తినండి. ఎందుకు పక్కన వాళ్ళు బొక్క వీళ్ళు బొక్క కవర్ చేయడం? మీరు చేసుకోండి కదా, అది మేము చూసుకుంటాం. ఇప్పుడు దాకా నేను బిగ్ బాస్లో లేనప్పుడు ఎవరు వచ్చి ఓదారిచ్చలేదు, ఎవరు వచ్చి కన్సర్న్ చూపించలేదు. ఏంట్రా అని. ఇప్పుడు వీళ్ళకి టీఆర్పీలు కావాలి, వీళ్ళకి వ్యూస్ కావాలి, వీళ్ళకి వ్యూవర్షిప్ పెరగాలి, సబ్స్క్రైబర్ కావాలి, ఇంకో పర్సనల్ లైఫ్కి దూరాలి. వీళ్ళు చేస్తే నేను దూరుతా. అంటే ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఎఫెక్టింగ్ మీ, ఇట్స్ ఎఫెక్టింగ్ మీ బికాస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సమ్వన్. అండ్ ఏంటంటే ఎక్కువ దగ్గర కూడా మీరు మీ ఒక రిలేషన్ గురించి కానీ ఎక్కువగా మాట్లాడకపోవడానికి అదర్ పర్సన్ ఎఫెక్ట్ అవుతున్నారనే ఉద్దేశం అని అనుకోవచ్చు కదా. అంతే. అండ్ ఇప్పుడు నా గురించి నేను ఎంతవరకు కేర్ చేస్తాను, ఎంతవరకు నాకు తెలుసు. నేను కావాలంటే నేను చెప్పుకుంటాను. ఐ డోంట్, నాకు ఏమనిపిస్తుందో నేను చెప్తాను, నాకు అనిపించేది వరకు. అది నాకు ఎఫెక్ట్ అవుతుందో లేదో అది నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం వల్ల అవతల వేరే వ్యక్తి ఎఫెక్ట్ అవుతారంటే ఇట్స్ వెరీ రాంగ్. అండ్ మీరేం చేస్తున్నారంటే వేరే వాళ్ళు వాళ్ళ పేరు తీసుకొని మా పేరు తీసుకొని ఇంకో వీడియోలు చేసుకుంటున్నారు. ఓకే, అయిపోయింది, ఇంకా చాలు, చేసింది వీడియో బతికేసారు చాలే, కానీ ఇంకా కట్ చేసుకోండి, అంతే చెప్తా. ఓకే, ఐ డోంట్ కేర్ హూ యు ఆర్, విచ్ ఛానల్ యు ఆర్ రన్నింగ్, ఐమ్ టెలింగ్ యూ డైరెక్ట్లీ. ఇక్కడికి ఎవరితో ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ ఫేస్ పెట్టి thumbnail పెట్టుకోండి, ఇంక చాలు. మన పేరు, మా ఫోటోలు, మా మొగాలు వాడుకుంది ఇంకా. కానివ్వండి, షో యువర్ టాలెంట్. ఇట్స్ టైమ్ టు షో యువర్ టాలెంట్.